గ్రామ స్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. చెమకుర్తి మండలం చండ్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి కలెక్టర్ గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. గ్రామ అభివృద్ధిలో ప్రత్యేకంగా పారిశుద్ధ నిర్వహణలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. బహిరంగ మల విసర్జన సరికాదన్నారు. పొదుపు సంఘాల మహిళలతో మాట్లాడి గ్రూప్ రుణాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్య, రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తులు తెలిపిన సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. చండ్రపాడు గ్రామానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం రావడంపై ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంబంధమైనవి కాని సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇళ్ల స్థలాలు, శ్మశాన సమస్యను పరిష్కరించాలన్నారు. అవసరం మేరకు స్కూల్, అంగన్వాడీల్లో నిర్మాణ పనులు, గుడిపాడుకు రోడ్డు తదితర సదుపాయాలను కూడా త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరుగుతుందని జేసీ కల్పనా కుమార్ తెలిపారు. అర్హులైన రైతులు వినియోగించుకోవాలని కోరారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సీతారామస్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.